అందరికీ వందనాలండి. మరి ఈరోజు కుటుంబ ప్రార్థనను మనం ప్రారంభించుకుంటాము. దయచేసి అందరూ సిద్ధపడి మరి ఉండవలసిందిగా ప్రభు పేరిట మనవి ప్రార్థన చేసుకొని మనము ఈ పరిచర్యను ప్రారంభించుకుంటాము. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన ప్రభువా, మరొకసారి మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచి పోషించి బ్రతికిస్తూ వచ్చారు. అందుని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. సమయంలో తండ్రి, మరి పాపపు లోకంలో ఉన్న మమ్మలను ప్రేమించి మీ కుమారుని ఈ లోకానికి పంపించి మీ కుమారుని యొక్క రక్తం ద్వారా మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరిస్తూ వచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు. రక్షించిన నాటి నుంచి ఈనాటి వరకు ప్రభా, మరి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మరి కుటుంబ ప్రార్థన కొరకై కొంత సమయం మరి ప్రార్థన చేసుకోవడం కొరకు సిద్ధపడుతుండగా మీరే సహాయం చేయండి ప్రభా. మరి పరిచర్య అంతటి ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటున్నామని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుంటాము. ఒక పాట. సంఖ్య 82. స్తోత్రముతో నన్ను మాదు తండ్రి. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను నాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠ ఈవులయుట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవులయుట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమై ఏకత్వమై త్రిలోకనాథ శరణం శరణం. త్రిత్వమై ఏకత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవలవర్ణుడ రక్తవర్ణుడ, సత్యరూపి అనబడువాడ. ధవలవర్ణుడ రక్తవర్ణుడ, సత్యరూపి అనబడువాడ. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను నాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. గువ్వల వంటి కన్నులు, పువ్వుల వంటి చెక్కిళ్ళు. గువ్వల వంటి కన్నులు, పువ్వుల వంటి చెక్కిళ్ళు. మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. మంచి రూపము
ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు సంగమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు సంగమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాల కారములతో దర్శించదము శరణం శరణం పరిశుద్ధాల కారములతో దర్శించదము శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని మరి ప్రార్థన చేసుకుంటాము. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం మన కుటుంబ వాక్య భాగముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము మరి 24 నుంచి 27 వచనాలు చదువుతున్నాను. దయచేసి అందరూ మరి బైబిల్స్ తీసి చదవలసిందిగా ప్రభు పేరిట మనవి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి ఇసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరి నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రభు సహాయం కొరకై మనం చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన ప్రభువా, మరొకసారి మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇంతవరకు పాట ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కొంత సమయం మీ మాటలు వినటి కొరకై సిద్ధపడుతుండగా వినగల చెవిని గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి. నిలబడుతున్న నేను అల్పుడును అయోగ్యుడిని తండ్రి బలపరచండి ప్రభా. మరి మీ నోటికి బోరగా మాత్రమే నన్ను వాడుకుంటున్నామని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి
శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇంతవరకు మనం రక్షిస్తూ వచ్చాడు. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన కనికరం. ఆయన కృప మన ఎడ లేకపోయి ఉంటే ఈరోజు మనము బ్రతికి ఉండేవారం కాదు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మరి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుంటాము. మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల్లో మనకు 2 గృహాలు కనబడుతున్నాయి. ఒకటి బండ మీద కట్టబడింది, రెండవది ఇసుక మీద కట్టబడింది. బండ మీద కట్టబడిన ఇల్లు ప్రభువారి మాటలు విని ఆ ప్రకారంగా కట్టుకుంది. అలాగనే ఇసుక మీద కట్టబడిన ఇల్లు మరి ప్రభువారి మాటలైతే విన్నది కానీ దాని ప్రకారంగా కట్టుకోలేదు. కనుక వరదలు వచ్చినప్పుడు, వానలు వచ్చినప్పుడు ఆ ఇల్లు పడిపోయింది. అలాగే నేను ఆ జీవితంలో కూడా దేవుడు మన గృహము, మన ఇల్లు, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అని ఇష్టపడుతున్నాడంటే బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉండాలి. మరి బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలి అంటే ఆయన కండిషన్ పెడుతూ వచ్చాడు. ఏంటంటే ఆయన మాటల చొప్పున దాన్ని కట్టాలి. మరి ఆ మాటలు ఏంటి అని చూస్తే 7వ అధ్యాయం 15వ వచనం నుంచి దాదాపు మనకు కనబడుతున్నాయి. దానిలో చాలా భాగాలు ఉన్నాయి. అయితే 15వ వచనంలో అబద్ధ ప్రవక్తల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగనే ఇప్పుడు 16వ వచనంలో మనం ఉన్నాం. 16వ వచనంలో మనం ఉన్నాం. వారి ఫలము వలన మనము తెలుసుకుంటాము. ఎవరి ఫలం అంటే అబద్ధ ప్రవక్తల ఫలాలు అని. అంటే వాళ్ళ ఫలాలు మనం తెలుసుకోవాలంటే ఒరిజినల్ ఫలాలు మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ముందు మన ఫలాలను, మన రుచి, మన ఫలాలను, మన ఆకారం, మన ఫలాల యొక్క పరిస్థితి ఏంటో మనం తెలుసుకుంటే అబద్ధ ప్రవక్తల యొక్క ఫలాలు మనము గుర్తించవచ్చు. ఒకవేళ మన ఫలాలు మనము తెలుసుకోలేకపోతే మన అబద్ధ ప్రవక్తలు చెప్పే ఫలాలను మనము ఏమాత్రం కూడా తెలుసుకోలేము. కనుక మన ఫలాలు ఏంటి అని అంటే గలతీలకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చాయి. మన 5వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో రాయబడుతూ వచ్చాయి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 మరి త్వరలు కలిపి ఒక ఫలముగా చెప్పబడుతూ వచ్చింది. అయితే ఆత్మ అనేటువంటి ఫలంలో ఉన్నటువంటి ఒక్కొక్క తొన గురించి మనం తెలుసుకుంటున్నాం. దాదాపుగా 5 తొనలను మనం ముగించుకున్నాం. మనం 6వ తొనలో ఉన్నాం. అదేంటి అంటే మంచితనము అనేటువంటి తొన, ఆ తొనలో ఉన్నాం. అంటే మంచితనం కూడా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఉండవలసింది ఏంటంటే మంచితనం అనే తొన కూడా ఉండాలి. మరి ఆ మంచితనం ఎలా వస్తుంది అని అంటే యేసు ప్రభువారు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అక్కడేం చెప్పబడుతుందంటే ఒక వ్యక్తి మంచిగా మార్చబడి, మంచితనంగా మంచి వ్యక్తిగా మార్చబడితే ఆ వ్యక్తి జీవానికి వెళ్తాడు. కనుక మరి ఒక వ్యక్తి మంచితనంగా ఎలా మార్చబడతాడు అని అంటే అక్కడ 7 సంగతులు యేసు ప్రభువారు చెప్పారు. 7 సంగతులు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తిలో మంచితనం అనే తొన ఉంటుంది అని తెలుస్తుంది. ఆ 7 ఒకటి నరహత్య చేయవద్దు, 2వది వ్యభిచరించవద్దు, 3వది దొంగిలవద్దు, 4వది అబద్ధ సాక్ష్యం పలకవద్దు, 5వది తల్లిదండ్రులను మరి సన్మానించాలి, 6వది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి, 7వది ఆయనను వెంబడించాలి. ఇవి 7 ఆజ్ఞలుగా ఉంటున్నాయి. కనుక ఈ 7 పరిస్థితులు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో మంచితనం అనేది ఉంటుంది. అయితే మనము 5 అంతల అనుభవాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు 6వ దాంట్లో ఉన్నాం. మరి నిన్నటి దినాన మనం విన్నాం కదా, మంచితనము 6వది మంచితనం కలిగి ఉండాలంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే భాగంలో నిన్నటి దినాన ఒక అంశం గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. అదేంటంటే తైలము గురించి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దేవుడు మరి సహోదరు యొక్క ప్రేమ, సహోదరు యొక్క ఐక్యతను ఎలా పోలుస్తూ వచ్చాడో నిన్న చూసాం. కనుక అందులో భాగముగానే ఈరోజు ఒక్కో విషయాన్ని మనం తెలుసుకొని ప్రార్థన చేస్తాం.
133 అధ్యాయము కీర్తనల గ్రంథము సహోదరులు మొదటి వచనం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడు అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వారకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఈ భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటామని నిన్నటి దినాన తెలియపరుస్తూ వచ్చాం. అయితే సహోదరుల యొక్క ప్రేమ, సహోదరుల యొక్క ఐక్యత ఇవి ఎలా ఉంది దేవుని దృష్టిలో అంటే చాలా విశేషమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ బంధాన్ని చూస్తూ ఉన్నాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండడం, సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకోవడం, అది దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని మరి దేవుడు కలిగి ఉన్నాడు. కనుక దాని గురించి కొన్ని విషయాలు తైలంతో పోల్చాడు కనుక మరి నిన్నటి దినాన తైలం గురించి తెలుసుకున్నాం. తైలము మరి అది ప్రతిష్టాభిషేక తైలము. అది ఎలా తయారు చేయాలి అంటే 5 పదార్థముల ద్వారా ఆ నూనెను తయారు చేయాలి. అయితే వాటి రంగు రుచి వేరే అయినప్పటికీ కూడా అవి తైలముగా మార్చబడ్డాయి. ఇప్పుడు ఆ తైలము తల మీద పోస్తే కింద వరకు దిగజారిన దానిగా ఉంటూ వచ్చిందని నిన్నటి దినాన మనం తెలుసుకున్నాం. ఇంకా సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎలాంటిది అని చెప్తున్నాడంటే 2వ వచనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మనం. తైలం అనేది అది సపరేట్ బిట్ కాబట్టి దాన్ని నేను నిన్నటి దినాన చెప్పేశా. ఈ రోజు నుంచి ఆ తైలము చేసే పని, పరిస్థితులు అవన్నీ తెలుసుకుంటాం. 2వ వచనము 133 అధ్యాయం 2వ వచనం. అది తల మీద పోయబడింది. ఏది తల మీద పోయబడింది? ఏది పోయబడింది? ప్రతిష్టాభిషేకము తైలము ఎక్కడ పోయబడిందంటే తల మీద పోయబడిందంట. అది తల మీద పోయబడింది. ఈరోజు ఆ తల సంగతి ఆ పరిస్థితులని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అది తల మీద పోయబడింది అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఏది పోయబడిందంటే ప్రతిష్టాభిషేక తైలము తల మీద పోయబడింది. బాగా గమనించండి. ఎందుకు తల మీద పోయబడింది అని అంటే నిర్గమాకాండంలో మనం ఆ మాట చూసి మనం దీని గురించి వివరణ తీసుకుంటాం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 7వ వచనం. అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించాలి. అంటే అహరోనును అభిషేకించటానికి మరి ఈ తైలమును పోయబడతా ఉంది. అహరోను నెత్తి మీద ఎందుకు పోసాడంటే అహరోనును తనకి యాజకుడిగా చేసుకోవటానికి ఈ తైలాన్ని అతని తల మీద పోస్తే అది పైనుంచి కింది దాకా దిగజారుతూ వచ్చినటువంటి తైలంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బాగా గమనించండి. తైలము దేనితో తయారు చేయబడిందంటే 5 అంతల పదార్థములతో తయారు చేయబడింది. అలానే ఆ తైలం ఏంటి అని మన ఆత్మీయ జీవితంలో చూస్తే ఆ తైలము సహోదర ప్రేమ, సహోదర ఐక్యత, ఇంకేమైనా పెట్టుకోవచ్చు మనం పేర్లు. సహోదర ప్రేమని, సహోదర ఐక్యతని, సహోదర ఆప్యాయతని, సహోదర మరి ఇదని, సహోదర ఏదైనా మనము దానికి పేరు పెట్టుకోవచ్చు. అంటే అక్కడేమో 5 అంతల పరిస్థితులు కలిసిన ఆ తైలము, ఇక్కడ ఏంటి ఆ తైలము అంటే సహోదర ప్రేమ అనే తైలం ఇది. ఇప్పుడు అక్కడ 5 పదార్థాలతో తయారు చేయబడింది ఆ తైలము, ఇది కూడా అనేకమైనటువంటి పదార్థాలతోనే తయారు చేయబడిన తైలం. ఇప్పుడు 5 పదార్థాలతో చేయబడిన తైలము ఎందుకు చేయబడింది అంటే అహరోను తల మీద పోయటానికి. ఆ తైలము 5 అంతల పరిస్థితులన్నీ కలిపి ఒక తైలంగా ఎందుకు తయారు చేయబడిందంటే దానిని బుడ్డిలో పోసుకొని స్టోరేజ్ చేయటానికి కాదు. ఆ తైలాన్ని ఎందుకు తయారు చేశాడంటే దానికి ఒక పని ఉంది. ఆ తైలానికి ఒక ప్రతిష్ఠించేటటువంటి పని ఉంది. అది ఉత్తగానే 5 అంతల అనుభవంలో 5 అంతల పదార్థములతో ఉత్తగానే ఆ ప్రతిష్టాభిషేక తైలము తయారు చేయబడలేదు. అది ఎందుకు తయారు చేయబడిందంటే అది ప్రతిష్ఠించాలి. ఆ తైలం ఎందుకు తయారు చేయబడిందంటే ప్రతిష్ఠించాలంటే ఏం చేయాలంటే అది తల మీద పోయబడాలి. ఆ తైలము తయారు చేయబడిన తైలము తల మీద పోయబడాలి. తల మీద పోయబడటం అంటే
తల మీద పోయబడేటువంటి జాగ్రత్తగా గమనించాలి. ఈ తైలము ఎందుకు తయారు చేయబడిందంటే ప్రతిష్ఠించడానికి తయారు చేయబడింది. దీనిని తల మీద పోయటము అనే సంగతి మనకు అక్కడ కనపడుతుంది. ఈ తల ఎవరిది అంటే అహరోను తల. ఎవరి తల అండి ఇది? అహరోను తల. అహరోను తలను ఎందుకు ఈ తైలం అభిషేకిస్తుంది అనంటే అహరోను దేవునికి కావాలి, అహరోను దేవుని పని చేయటానికి కావాలి, అహరోను దేవుని దగ్గరికి రావాలి. అహరోను ఇప్పటిదాకా దూరంగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా లేడు. అంటే దేవునికి దగ్గరకు ఉన్నప్పటికీ దేవుడు కావాలని కోరుకోలేదు ఆయన్ని. తర్వాత అంటున్నాడు, నాకు యాజకత్వం చేయటానికి 29 మొదటి వచనంలో అంటాడు నిర్గమకాండము, నాకు యాజకత్వం చేయటానికి నువ్వు అహరోను అభిషేకించు. అంటే ఈ తైలం ఏం చేయబడాలంటే ఈ అహరోనును దేవుని పని కొరకు అభిషేకించడానికి వాడాలి. అంటే ఒక తలను దేవుని దగ్గరకు తీసుకురావటానికి ఈ తైలం ఉపయోగపడుతుంది. బాగా అర్థమవుతుంది కండి. ఈ తైలము దేని కొరకు అంటే ఒక వ్యక్తిని దేవుని కొరకు సిద్ధపరచడానికి ఈ తైలము తల మీద భయపడుతుంది. ఈ తైలము తల మీద ఎందుకు భయపడుతుందంటే ఈ తల ఏ తల మీద అయితే పోయబడుతుందో ఆ తల ఇప్పుడు దేవునికి కావాలి, దేవునికి అప్పగించడానికి పోయబడుతుంది. కనుక ఇక్కడ తల అనేది ఏంటి అనేది మనకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా ఒక 100 స్వీట్స్ తీసుకొచ్చారు, లడ్డూలో ఏదైనా అనుకోండి, ఒక 100 స్వీట్స్ నా దగ్గర తీసుకొచ్చారు. 100 మంది ఉన్నారు, 100 మందికి పంచమని 100 స్వీట్స్ తీసుకొచ్చారు. 100 మంది ఉన్నారు. ఈ 100 మందికి నేను ఆ 100 స్వీట్స్ పంచమని చెబితే, ఉదాహరణకి 100 మంది లేరనుకోండి, మళ్ళీ వస్తా 100 మంది లేరనుకోండి, ఒక 2 ఉన్నారు. నాకు ఒక 3 లడ్డూలు ఉన్నాయి నా దగ్గర అనుకోండి, స్వీట్స్ 3 ఉన్నాయి. నా ఎదుట ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నేను ఆ స్వీట్స్ని ఇవ్వపోనాయన అని అంటే ఆ తీసుకొని పోయి అతను అడిగేది ఏంటంటే ఎవరెవరికి ఇవ్వను అంటాడు. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇదిగో ఈ బ్రదర్కి ఇయ్యి, లేకపోతే ఈ బ్రదర్కి. అంటే ఇద్దరే ఉన్నారు కాబట్టి నేను పేరు చెప్పి ఆ వ్యక్తికి ఏం చెప్తాను. ఉదాహరణకి ఇదిగో జనార్దన్ ఉన్నాడు, జనార్దన్కి ఒకటాను, అశివాకి ఒకటి అయ్యా అంటాను. ఎందుకంటే నా ముందున్నది ఎవరంటే ఇద్దరు, వారిద్దరు పేర్లు చెప్పి నేనేమంటాను. ఎందుకంటే నా దగ్గర స్వీట్స్ 2 ఉన్నాయి, నా ఎదుట ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను పేరు పలికాను. అదే నా దగ్గర 100 స్వీట్స్ ఉంటే, నా ఎదుట 100 మంది ఉంటే, ఇప్పుడు నేను 100 మంది పేర్లు చెప్పకుండా ఫలాని వాళ్ళకి అని చెప్తానా? అలా చెప్పలేను. 100 మంది పేర్లు నేను వారికి వీరికి చెప్పలేను కదా. ఇవన్నీ కాకుండా ఏమని చెప్తానంటే తలా ఒకటి అని చెప్తాను. ఒక 2 ఉంటే చెప్పేది ఏంటంటే పేరు చెప్పి పలకగలుగుతానేమో కానీ 100 మందికి నేను స్వీట్స్ పంచాలంటే ఏమని చెప్తా? 100 మంది పేర్లు పలకలేను, 100 మంది పేర్లను నేను చదవలేను కదా. దానికి అన్నిటికి కలిపి నేను ఒక పదం వాడతాను. ఏంటి ఆ పదం అంటే తలా ఒకటి అని చెప్తాను. తలా ఒకటి అంటే అర్థం ఏంటి అక్కడంటే, తల అంటే అర్థం ఏంటంటే మన జనరల్గా ఈ పదం మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు వాడుతూ ఉంటాంగా తల ఒకటి ఇచ్చేసి అని చెప్తా అంటూ ఉంటాం కాబట్టి దాని అర్థం మనకు పూర్తిగా తెలియదు. అందులో ఉన్న అర్థం ఏంటంటే తలకొకటి ఇవ్వు అనేది పదం. అసలు పదం ఏంటంటే తలకొకటి ఇవ్వు అని చెప్పాలి. దాన్ని తల ఒకటి అనుకుంటూ వస్తున్నాం. అంటే తలకొకటి అని ఈ మాట ఇక్కడ కూడా రాయబడుతూ వచ్చింది. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 38వ అధ్యాయం, నిర్గమకాండం 38వ అధ్యాయం, నిర్గమకాండం 38వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. 16వ వచనం. పదహారు కాదు 26వ వచనం. 38వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని
పై ప్రాయము కలిగిన లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలకొకటి అరతులము అనంటే ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుది ఏంటంటే 20 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ఇశ్రాయేలీలో ఏం చేయాలంటే 20 సంవత్సరాలు దాటాయనుకోండి, నా తరపు నుంచి నేను ఒక అరతులం వెండిని పట్టుకొని ఆ సమాజం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఈ రోజు నుంచి నేను 20 సంవత్సరాలు తీరాయి, నేను యవ్వనంలోకి వచ్చాను అని తెలపటానికి. ఎందుకంటే సైన్యానికి ఉపయోగించుకుంటారో లేకపోతే దేవుని పని కోసం ఉపయోగించుకుంటారో అని సైన్యం ఎంత ఉంది అనేది అర్థం చేసుకోవడానికి 20 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే అరతులో వెండిని తీసుకొని రావాలి. అరతులో వెండిని తీసుకొని వచ్చినప్పుడు ఆ అరతులో ఇచ్చేస్తే ఇప్పుడు అదంతా వాళ్ళు లెక్క చూసుకున్నప్పుడు ఎన్ని అరతులాలు ఉన్నాయో అక్కడ కనబడేది ఏంటంటే అరతులాలు కనబడితే అంతమంది మనుషులు అని అర్థం. అందుకని అక్కడ ఏమని చెప్పబడుతుందంటే తల్లకొక్కటి అరతులము అంటాడు. తల్లకొక్కటి అని అంటే అర్థం ఏంటంటే మనిషిని సూచిస్తూ ఉంది, వ్యక్తిని సూచిస్తూ ఉంది. ఇక్కడ తల మీద పోయబడింది అని అంటే ఆ తల ఏం చూపిస్తూ ఉందంటే వ్యక్తిని చూపిస్తూ ఉంది. ఒక వ్యక్తిని మనకు తల అనేది తలా ఒకటి అని అంటే అర్థం ఏంటంటే వ్యక్తులు అని అర్థం. కనుక ఇక్కడ తల మీద పోయబడిన తైలం అంటాడు. తల అంటే అక్కడ ఎవరున్నారని అర్థం అంటే ఒక వ్యక్తి. కనుక అహరోను తల మీద ఎందుకు తైలం పోయబడతా ఉందంటే దేవుని పని కొరకు దేవుడు వాడుకోవడానికి, అహరోనును ఇప్పుడు దేవునికి దగ్గర చేయటానికి ఈ తైలము అహరోను తల మీద పోయబడతా ఉంది. ఇది ఆనాటి స్థితి. ఇప్పుడు మన ఆత్మీయ స్థితిలో మన తైలం ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుటే అహరోను తల మీద పోయబడిన తైలం అంటాడు కదా. ఇప్పుడు తైలం అంటే అర్థం ఏంటి అంటే సహోదర ప్రేమ. ఇప్పుడు ఆ తైలము అహరోనును ప్రతిష్ఠించడానికి వాడబడింది. మరి ఈ తైలం దేనికి ఉపయోగపడుతుంది? ఎందుకు దేవుడు సహోదరుల యొక్క ఐక్యతను, ప్రేమను, ఆప్యాయతను తైలముతో ఎందుకు చేస్తూ వచ్చాడు, తైలంతో ఎందుకు పోలుస్తూ వచ్చాడంటే ఒకటే కారణం. ఇప్పుడు ఈ తైలము బుడ్డిలో ఉంచబడటానికి కాదు, ఈ తైలము బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కాదు. ఈ తైలం ఏం చేయబడాలంటే మరొకరి మీద పోయబడాలి. అర్థమవుతుందండి? ఈ తైలము వేరొకరి తల మీద పోయబడాలి. వేరొక తల మీద పోయబడటంలో అర్థం ఏంటంటే ఆ పోయబడుతున్న వ్యక్తి దేవుని కోసం సంపాదిస్తున్నామని అర్థం. ఈ సహోదర ప్రేమ అనేటువంటి ఈ తైలము ఎక్కడ పోయబడాలంటే తల మీద పోయబడాలి. తల మీద పోయబడాలి. ఏ తల మీద పోయబడితే ఆ తల దేవుని కొరకు కేటాయించేది, దేవుని పని కొరకు లేకపోతే దేవుని రాజ్యం కొరకు ఏర్పాటు చేసేది. కనుక సహోదర ప్రేమ అనేది తైలంతో పోలుస్తూ వచ్చాడు. ఈ తైలము మరి ఇతరులను దేవుని పని కోసం, దేవునికి దగ్గర చేయటానికి, దేవుని రాజ్యంలోనే చేర్చడానికి ఈ తైలం ప్రతి తల మీద పోయబడాలి. తైలంతో ఎందుకు పోలుస్తూ వచ్చాడంటే ప్రతిష్ఠించవలసిన తలలు చాలా ఉన్నాయి. అప్పటికి అహరోను కుమారులకు మాత్రమే జరిగిందేమో కానీ ఈ రోజున దేవుడు మనల్ని యాజకులుగా చేశాడు. మన సహోదరు యొక్క ఐక్యత మన చేతికి ఏమిచ్చాడంటే తైలము, ప్రతిష్టాభిషేక తైలము మన చేతికి ఇచ్చాడు. ఇది ఏంటి అయ్యి అంటే సహోదర ప్రేమ అనే తైలం. ఈ తైలాన్ని ఏం చేయబడాలంటే ఇంకొక వ్యక్తిని మీద పోయబడినప్పుడు ఆ వ్యక్తిని దేవుని కొరకు మనం సంపాదించటం అనేది అర్థం చేసుకోవాలి మనం. కనుక ఈ తల మీద పోయబడటము అని అంటే అర్థం ఏంటంటే ఈ సహోదర ప్రేమ అనే తైలము ద్వారా దేవుని కొరకు కొంతమందిని సంపాదించాలి. ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించాలి అంటే, ఒక వ్యక్తిని దేవుని కొరకు సంపాదించాలంటే, ఒక వ్యక్తిని దేవుని కొరకు దగ్గరగా చేయాలంటే ఇప్పుడు అక్కడ ఏముండాలంటే ఆ తైలం ఉండాలి. ఏం తైలం? సహోదర ఐక్యత కలిగిన తైలం. ఈ తైలం ఉంటే
ఇంకొక వ్యక్తిని మనం ప్రతిష్ఠించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న తైలమైతే ఉంది, కానీ ఆ తైలం కలిసి లేదు. సుగంధం వేరే ఉంది, గంధపు చెక్కగానే వేరే ఉంది, లవంగా లాగానే ఉంది, గడ్డి నూనె లాగానే ఉంది, ఒలివ నూనె లాగానే ఉంది. ఉన్నాయి మొత్తానికైతే ఒకదాంట్లోకి వచ్చాయి, కానీ అందులో చూస్తే దేనికి అదే ఉంది. మనం నీళ్ళల్లో కనుక నూనెలో కనుక నీళ్లు చల్లితే ఏమైందంటే ఆ నీళ్ళ మీద ఇడిపోతాయి, నూనె మీద నీళ్లు ఇడిపోతాయి. అలాగిన తైలం అని చెప్పుకుంటున్నాం, కానీ ఈ తైలంలో ఏది ఒకటి దేనికి అది పొసకట్లేదు. ఇది కలిస్తే వేరొకరి మీద అది పోయవలసిన పనుంది. ఈ తైలం ఉత్తగానే తయారు చేయబడలే. ఉత్తగ కోసం ఏదో టైం పాస్ కోసము ఆయన అన్ని పదార్థాలు చెప్పి ఈ తైలాన్ని తయారు చేయించలే. ఈ తైలము మంచిగా ఉంటే ఇంకొకరిని అభిషేకించాలి, ఇంకొకరిని దేవుని కొరకు సంపాదించాలి, ఇంకొకరిని దేవుని కొరకు నడిపించాలి. దాని కొరకు ఆయన తైలాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. సహోదర ప్రేమ అనేటువంటి తైలము ఇది ఇంకొకరి మీద ప్రతిష్ఠించబడాలి, ఇంకొకరి మీద పోయబడాలి, ఇంకొకరి తలను మనం తడపాలి, ఇంకొకరు ప్రభు కొరకు ఏర్పాటు చేయాలి. ఇది ఎలా సాధ్యమంటే సహోదర ప్రేమ, సహోదర ఐక్యత అనే తైలము ద్వారానే అవుతుంది తప్ప ఇంకా దేనివల్ల అవుతుంది. ఒక సంఘములో ఐక్యత లేకపోతే, ఒక సంఘములో సహోదర ప్రేమ లేకపోతే, ఒక సంఘములో ఈ తైలం అనేది లేకపోతే వేరొకరిని ఎలా ప్రభువు దగ్గరికి మనము నడిపించగలుగుతాం? మనలోనే మనం గుద్దులాడుతూ ఉంటే, మనలోనే మనము దేనికి దానికి విడిగా ఉంటే వేరొకరిని ఎలా ప్రతిష్ఠించలేం. ఒకరిని దేవుని కొరకు సంపాదించాలంటే, ఒకరిని దేవుని పని కొరకు తీసుకొని రావాలంటే ముందు తైలము చక్కగా ఉండాలి. తైలం ముందు కలిసి ఉండాలి. తైలము అన్నిటి కలిసి ఒకటే రంగుగా ఉండాలి. అప్పుడు ఇంకొక వ్యక్తిని మనం దేవుని దగ్గరకు నడిపించగలుగుతాం. ఇప్పుడు ప్రతిష్టాభిషేక తైలము ఇప్పుడు అహరోన కుమారులను దేవుని కొరకు ప్రతిష్ఠిస్తూ ఉంది. ఆ తైలం, మరి ఈ తైలం, ఈ సహోదర ప్రేమ అనేటువంటి తైలం దేవుని కొరకు ఎంతమంది తలలు తడుపుతుంది, ఎంతమందిని ప్రతిష్ఠిస్తూ ఉంది. మన తైలం లేదంటే ఉంది.